హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐటీ తెలుగులో విత్ జై. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద రెస్పాన్స్. లైక్ మనం ఇంటర్వ్యూ చేసినాము సీనియర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్తో. సో గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. సో చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ అండ్ ఆల్ ద కమెంట్స్. సో మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టండి. బికాస్ ద పర్సన్ రాఘవ్, సో హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ అన్ ఆర్కిటెక్ట్ ఇన్ డెవాప్స్. సో తను ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉన్నాడు. సో పోస్ట్ యువర్ క్వశ్చన్ సో దట్ హీ విల్ గివ్ యూ ఆన్సర్స్. సో నెక్స్ట్ వీక్ ఇంకో ఇంటర్వ్యూతో చేద్దాము. సో విల్ డూ ద మిడిల్వేర్ ఆర్కిటెక్ట్. ఓకే, సో విల్ ట్రై టు get the information on what is the messaging technologies in the market. Messaging technologies చాలా హాట్గా ఉన్నాయి మార్కెట్లో. లైక్ ఐబిఎం ఎంక్యూ, అపాచే కాఫ్కా, ర్యాబిట్ ఎంక్యూ, యాక్టివ్ ఎంక్యూ ఇవన్నీ ఓపెన్ సోర్సెస్. వేరాజ్ ఐబిఎం ఎంక్యూ అండ్ మైక్రోసాఫ్ట్ ఎంక్యూ ఇవన్నీ వచ్చేసి ప్రొప్రైటరీ టూల్స్. ఓకే, సో విల్ డిస్కస్ మోర్ ఆన్ దెమ్ ఇన్ ది నెక్స్ట్ ఇంటర్వ్యూ విత్ ఇన్ ఆర్కిటెక్ట్. సో మిడిల్ వేర్ ఆర్కిటెక్ట్తో మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఈరోజు వచ్చి ఈ పాడ్కాస్ట్ వచ్చేసి సో విల్ డిస్కస్ మోర్ ఆన్ రియల్ టైమ్. ఓకే, సో రియల్ టైంలో చాలామంది డోంట్ నో హౌ టు యాక్సెస్ దిస్ సర్వర్స్. ఓకే, సో సర్వర్స్ మనకు చాలా సర్వర్స్ ఉంటాయి. హౌ యూ గోనా లాగిన్ టు దోస్ సర్వర్స్ అండ్ హౌ యూ గోనా వర్క్ ఆన్ దోస్ సర్వర్స్ అనేది చాలామందికి తెలీదు. సో విల్ ట్రై టు కవర్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో విల్ డూ దట్. ఓకే, సో ది మేజర్ క్వశ్చన్ నాకు ఇంటర్వ్యూస్లో కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే హౌ యూ గోనా యాక్సెస్ ది సర్వర్. ఓకే, సో ఎన్ని వేస్లో మనం సర్వర్ని యాక్సెస్ చేస్తాం అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్, అప్లికేషన్ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్ అవనివ్వండి, ఏ అప్లికేషన్ డెవలపర్ అయినా అవనివ్వండి, టెస్టింగ్ చేస్తున్నా కానీ, మీరు ఏ దాంట్లో ఉన్నా కానీ యూ హ్యావ్ టు లాగ్ ఇన్ టు వన్ ఆఫ్ ద సర్వర్స్ అండ్ యూ నీడ్ టు వర్క్, రైట్? సో దట్ ఈస్ అ డెఫినెట్ థింగ్ యూ నీడ్ టు డూ. ఓకే, సో హౌ యూ గోనా డూ దట్? ఓకే, సో హౌ యూ గోనా లాగ్ ఇన్ టు దిస్ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో the major when you are working as a Linux administrator, so whenever you are working as a Linux administrator, you will have all the root passwords. Okay, so Linux administrator ki మాత్రమే root passwords ఉంటాయి. సో how they gonna log in as a Linux administrator? మీ ఎన్విరాన్మెంట్లో ఒక 1000 సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో how you gonna log into those servers? మీ పబ్లిక్ ఐపీతో అయితే లాగిన్ అవ్వరు. బికాస్ పబ్లిక్ మనం ఎప్పుడైనా కానీ లైనక్స్ సర్వర్స్ని వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్పోజ్ దెమ్ టు ది పబ్లిక్, రైట్? సో మీరు ఇప్పుడు మనము క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, జీసీపీ కానివ్వండి, అజ్యూర్ కానివ్వండి, ఐబిఎం క్లౌడ్ కానివ్వండి, వాట్ విల్ డూ, మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసి విల్ గెట్ అన్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ దట్ ఈస్ నాట్ స్టాటిక్. ఓకే, అది చేంజ్ అవుతూ ఉంటుంది, డైనమిక్ ఐపీ అడ్రస్ అది. ఓకే, సో చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ అ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో whenever you are accessing from the public, like anyone can access, like anyone can ping to that server. Okay, so it is very easy for hackers to hack the server. Okay, so అందుకనే రియల్ టైంలో no one will use the public servers. Okay, so sorry, public IPs. ఓకే, సో పబ్లిక్ ఐపీస్ మనం యూస్ చేయము రియల్ టైంలో. సో హౌ యూ గోనా యాక్సెస్ దోస్ ప్రైవేట్ ఐపీస్? సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడబ్ల్యూఎస్ సర్వర్ని లాంచ్ చేసినాం అనుకోండి, ఏడబ్ల్యూఎస్లో ఒక లైనెక్స్ సర్వర్ని లాంచ్ చేసినాం అనుకోండి, విత్ ప్రైవేట్ ఐపీ కెన్ యూ లాగిన్? యూ కెనాట్ లాగిన్, రైట్? సో వై యూ కెనాట్ లాగిన్ అంటే లైక్ ఇట్ ఈస్ అ ప్రైవేట్. సో ప్రైవేట్ ఐపీ ఉంటుంది కాబట్టి యూ కెనాట్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ ద ప్రైవేట్ ఐపీ. ఓకే, సో రియల్ టైంలో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1000 సర్వర్స్ ఆర్ 1000 సర్వర్స్ బిగ్ ఎన్విరాన్మెంట్. సో విల్ బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 50 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. సో 50 సర్వర్స్కి 50 ప్రైవేట్ ఐపీస్ ఉంటాయి, రైట్? సో హౌ యూ గోనా లాగిన్ టు దోస్ 50 ప్రైవేట్ ఐపీస్? ఓకే, మీరు ఎట్లా కాన్ఫిగర్ చేస్తారు, మళ్ళీ సెక్యూరిటీ అప్డేట్స్ ఎట్లా చేస్తారు, సెక్యూరిటీ ప్యాచెస్ ఎట్లా చేస్తారు అనేది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అగైన్. ఓకే, సో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ యాన్సిబుల్ ఆర్ షెఫ్. ఓకే, సో దానికి మనం వెళ్ళట్లేదు. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది లాగింగ్స్. ఓకే, సో హౌ యూ గోనా లాగింగ్ ఇన్ టు దిస్ సర్వర్ అనేది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే జనరల్గా వీ విల్ హ్యావ్ ఎ విపిఎన్ కనెక్షన్. ఓకే, సో ఎవ్రీ కస్టమర్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 కస్టమర్స్ ఉన్నారనుకోండి. సో 10 కస్టమర్కి 10 డిఫరెంట్ విపిఎన్స్ ఉంటాయి. ఓకే, సో బికాస్ అగైన్ ఒక కస్టమర్ విపిఎన్తో ఇంకో కస్టమర్ విపిఎన్కి కనెక్ట్ అవ్వలేం ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద డిఫరెంట్ క్లయింట్స్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది, వై ఐ విల్ వర్క్ విత్ ద డిఫరెంట్ క్లయింట్స్? ఓకే, బికాజ్ ఆల్ ది ఆర్గనైజేషన్స్ రైట్ నౌ, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్
ఒక ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అన్ లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ యు ఆర్ అన్ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్, కాఫ్కా అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. ఓకే, సో దెర్ ఆర్ 5 clients who are using Kafka. ఓకే, సో 5 మంది క్లయింట్స్ ఉన్నారు, కాఫ్కా యూజ్ చేస్తున్నారు. సో యూ విల్ బీ వర్కింగ్ ఫర్ ఆల్ దోస్ 5 clients. ఓకే, సో అందరు 5 clients కోసం మీరు వర్క్ చేస్తారు. ఓకే, సో యూ కెనాట్ లాగిన్ లైక్ ఒక్క VPNతో మీరు అందరు కస్టమర్స్కి లాగిన్ అవ్వలేరు. ఓకే, సో ఎవ్రీ కస్టమర్ విల్ హ్యావ్ దేర్ ఓన్ VPN. సో VPNకి కనెక్ట్ అయిన తర్వాత కూడా మీరు డైరెక్ట్గా ప్రైవేట్ IP ఇచ్చినా ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వలేరు. ఓకే, ఇది మీకు మళ్ళీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అథెంటికేషన్. ఓకే, సో ఫస్ట్ మనం VPN గురించి మాట్లాడదాం. ఓకే, సో జనరల్గా మనకి VPN కనెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే లైక్ యూ విల్ గివ్ యువర్ ఓన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, సో ఎక్స్ట్రా అథెంటికేషన్ కూడా ఉండొచ్చు, లైక్ RSA టోకెన్స్ కానివ్వండి. ఇప్పుడు మనకి AWSలో గూగుల్ అథెంటికేటర్ ఎట్లా ఉంటుందో ఇన్ ద సేమ్ వే ఫిజికల్ టోకెన్స్ ఉంటాయి అండ్ ఆల్సో డిజిటల్ టోకెన్. ఇప్పుడు అందరు చాలామంది డిజిటల్ టోకెన్సే వాడుతున్నారు. ఓకే, సో ఆఫ్టర్ లాగింగ్ ఇన్ టు దట్ VPN అగైన్ యూ నీడ్ టు లాగిన్ విత్ ద RSA టోకెన్. ఓకే, ఏదైతే డిజిటల్ కోడ్ వస్తుందో లైక్ యువర్ OTP, రైట్, మళ్ళీ ఆ OTP ఎంటర్ చేస్తేనే మీరు VPNకి కనెక్ట్ అవ్వగలుగుతారు. ఓకే, VPNకి కనెక్ట్ అయిన తర్వాత ఓకే ఐఎమ్ కనెక్టెడ్ టు ది VPN, దెన్ నౌ ఐ కెన్ యాక్సెస్ మై సర్వర్స్, రైట్. చాలా క్లయింట్స్ లైక్ మేబీ ఒక 40-50% ఆఫ్ క్లయింట్స్ ఓకే ఈ విధంగా ఉంటుంది. ఓకే, VPN కనెక్ట్ అవ్వగానే యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ది సర్వర్స్ అండ్ యూ కెన్ లాగిన్ టు ద సర్వర్స్. అగైన్ మీరు ఇఫ్ యు ఆర్ ఎన్ అప్లికేషన్ టీమ్, ఓకే, సో మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డ్ ఆల్రెడీ ఉంటుంది అందులో. సో with the username and password again you don't have any root access, even if you're working for any clients like bank applications, so లేకపోతే బ్యాంకింగ్ డొమైన్స్, ఫార్మసీ డొమైన్స్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు సూడో యాక్సెస్ కూడా ఉండదు. ఓకే, సో ఓన్లీ అప్లికేషన్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్లో మాత్రం మీరు అప్లికేషన్ సర్వీసెస్కి మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఓకే, VPN కనెక్షన్లో. ఓకే, సో వన్ ఆఫ్ ద కైండ్. ఓకే, సో ఇంకొక కైండ్లో ఎలా ఉంటుందంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ లాగింగ్ ఇన్ ఈవెన్ ఇఫ్ యూఆర్ కనెక్టెడ్ విత్ ద VPN, మీ VPNతో కనెక్ట్ అయినా కానీ యూ కెనాట్ డైరెక్ట్లీ యాక్సెస్ ది సర్వర్స్. ఓకే, సో ఎందుకు అట్లా ఉంటుందంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ బ్యాషన్ హోస్ట్. ఓకే, లేదంటే జంప్ హోస్ట్ అంటాం. ఓకే, సో ఈ జంప్ హోస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి జంప్ హోస్ట్ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. ఓకే, సో మీరు డైరెక్ట్గా IP కనెక్ట్ అవ్వలేరు. ఓకే, ఈ జంప్ హోస్ట్కి కనెక్ట్ అయితేనే మీరు ఆ IPకి కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో యూ నీడ్ టు కనెక్ట్ టు దిస్ జంప్ హోస్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ కనెక్ట్ టు ది అదర్ సర్వర్స్. ఓకే, లైక్ ఇప్పుడు మన ఫ్లైట్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఫ్రమ్ హైదరాబాద్ టు USA వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ మనకి వెళ్ళలేం. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు గో టు ది దుబాయ్ నుంచి అక్కడి నుంచి మనం USకి వెళ్తాం. ఓకే, ఇన్ ద సేమ్ వే ఏంటంటే కనెక్టెడ్. ఓకే, సో మనం ఫస్ట్ జంప్ హోస్ట్కి కనెక్ట్ అయిన తర్వాతనే ఆ జంప్ హోస్ట్ నుంచి వేరే సర్వర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఈ జంప్ హోస్ట్లో కూడా విల్ హ్యావ్ జంప్ హోస్ట్ ఫర్ డిఫరెంట్ జియోస్. అంటే జియోస్ అంటే లైక్ ఇప్పుడు నేను ఏషియా ఉన్నాను అనుకోండి, ఏషియా ఆర్ ఇఫ్ ఐ ఐఎమ్ కనెక్టింగ్ టు ది US. ఓకే, సో యూఎస్కి డిఫరెంట్, యూరోప్కి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఒక్కొక్క జియోకి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి డిఫరెంట్ జంప్ హోస్ట్ ఉంటాయి. ఆ జంప్ హోస్ట్లో లాగిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏషియా పెసిఫిక్ జంప్ హోస్ట్, ఏషియా పెసిఫిక్ అంటే లైక్ ఏషియా జంప్ హోస్ట్కి లాగిన్ అయితేనే ఆ సర్వర్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. ఏషియా జంప్ హోస్ట్ నుంచి సిడ్నీకి కనెక్ట్ అవ్వగలుగుతానంటే మళ్ళీ అక్కడ కనెక్ట్ అవ్వలేను. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ. ఓకే, సో హౌ యూ గోనా యాక్సెస్ యువర్ సర్వర్స్ అంటే ఈ విధంగా మనము రియల్ టైంలో సర్వర్స్ని యాక్సెస్ చేస్తాం. ఓకే, సో మీకు చాలామందికి ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఇది. సో జనరల్గా మనం ఏం చెప్తాం ఆన్సర్ అంటే లైక్ పుట్టికి కనెక్ట్ IP ఉంటుంది, పుట్టిలో లాగిన్ చేస్తాము, దెన్ ఐ విల్ కనెక్ట్ టు ద సర్వర్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ దట్ అప్లికేషన్. దట్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే, సో మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా కానీ సర్వర్కి కనెక్ట్ అవ్వలేరు. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ VPN కనెక్షన్. ఓకే, సో VPN నుంచి మీరు సర్వర్కి డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు ఇఫ్ ద ఫస్ట్ వే. ఓకే, ఆ ప్రొవిజన్ ఉంటాయి అంటే ఆర్గనైజేషన్ ఓకే మీరు VPN కనెక్ట్ అయితే చాలు అనుకుంటే. ఓకే, లేదు మీరు జంప్ హోస్ట్కి కనెక్ట్ అయ్యి ఆ తర్వాత జంప్ హోస్ట్ నుంచి మీరు సర్వర్ యాక్సెస్ చేయాలంటే
VPN, Jump host, then the server. Okay. So what is a jump host? Okay, jump host అంటే ఏంటి? Okay, so jump host it might be a Linux server, it might be a Windows server. Okay, so ఏదైనా సర్వర్ అవ్వచ్చు. సో జనరల్గా విండోస్ సర్వర్ ఉందనుకోండి జంప్ హోస్ట్లో యూ విల్ లాగిన్ టు దట్ విండోస్ సర్వర్ యూజింగ్ ద రిమోట్ డెస్క్టాప్. ఓకే, సో మనం ఆర్డీపీ చేసేసి విండోస్లో లాగిన్ అయిన తర్వాత అగైన్ యూ విల్ హ్యావ్ పుట్టి. ఓకే, సో పుట్టి పట్టి ఏదైనా అంటారు జనాలు. సో మరి పుట్టిలో లాగిన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ గివ్ యువర్ ఐపీ అడ్రస్ అండ్ అగైన్ యువర్ క్రెడెన్షియల్స్, దెన్ యూ కెన్ లాగిన్ టు దట్ సర్వర్. ఓకే, సో అగైన్ ఇక్కడ మనకు VPN కనెక్షన్ ఉండాలి. ఓకే, అగైన్ if it is a Linux server, it's a normal thing. Okay, Linux server ante again you will log into the Linux server. Okay, Linux server lo login ayin tarvata again you will do SSH, then you will log into the servers whichever you want to log in. Okay, so ee vidhanga manaki flow untadi. Okay, so this is how you gonna connect to the servers. Okay, so ఇది చాలా important. So if someone asks you in the interviews like how you gonna connect to these servers, okay, so it's a basic question. మీరు రియల్ టైంలో చేసింటే ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, బట్ ఫ్రెషర్స్ కానివ్వండి, ఇఫ్ సమ్మన్ ఈస్ గోయింగ్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్, దెన్ దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు నో. ఓకే, సో ఈ విధంగా మనము లాగిన్ చేస్తాము. అండ్ హౌ యూ డూ ది VPN కనెక్షన్స్, హౌ యూ గోనా డూ ది టనల్ బిట్వీన్ ది క్లయింట్ అండ్ మీ ఎన్విరాన్మెంట్, కాకపోతే మీ క్లౌడ్కి ఎట్లా టనల్స్ క్రియేట్ చేస్తారనేది విల్ డూ దట్ ఇన్ అ డిఫరెంట్ పాడ్కాస్ట్. బట్ దిస్ ఈస్ హౌ యూ డూ టు కనెక్ట్ టు ది servers. Okay, so ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకే, ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మనము రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేద్దాము. సో నెక్స్ట్ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్. సో నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా విల్ టాక్ మోర్ అబౌట్ రియల్ టైమ్, విల్ టాక్ మోర్ అబౌట్ లాగిన్స్, విల్ టాక్ మోర్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్, హౌ యూ గోనా డూ ది అడ్మినిస్ట్రేషన్, హౌ యూ గోనా డూ ది డెవలప్మెంట్ ఇన్ ది రియల్ టైమ్ అనేది మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము. అండ్ ఆల్సో విల్ స్టార్ట్ పోస్టింగ్ ది CKID వీడియోస్. ఓకే, సో మనం CKID లైక్ లాస్ట్ 2 weeks బ్యాక్ చేసాము. సో బికాస్ ఆఫ్ సమ్ busy time I was unable to post those videos. So right now it's a Christmas time, holiday time, so I'll try to post more వీడియోస్, CCAD వీడియోస్ మనము మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రై చేద్దాం పోస్ట్ చేయడానికి. అండ్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్ వన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా మనం స్టార్ట్ చేసాము Kubernetes-లో, అది కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డెవాప్స్లో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేసాము. సో విల్ ట్రై టు డూ దట్. మనము మీ అండ్ రాఘవ్, సో మేమిద్దరము బ్రేక్ డౌన్ చేసి, ఓకే, సో లైక్ పైప్ లైన్ని బ్రేక్ డౌన్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఎట్లా డిప్లాయ్ చేస్తామో రియల్ టైంలో చేయడానికి ట్రై చేసాము. సో కీప్ వాచింగ్ దిస్ స్పేస్. ఓకే, సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, నీ క్వెరీస్ ఉన్నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ క్వశ్చన్స్ అడగండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అండ్ ప్లీజ్ కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది, రియల్ టైంలో ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. నో వన్ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ టైమ్. ఓకే, సో ఎవరు మీకు డబ్బు లేకుండా ఏది లేకుండా ఎవరు చెప్పరు, బట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ దిస్ మన తెలుగు ఆడియన్స్కి చేయడానికే ట్రై చేస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, సో 100% మనం తెలుగులోనే చేస్తున్నాం. బట్ ఇఫ్ వీ హ్యావ్ ఎనీ ఆర్కిటెక్ట్స్ హూ ఆర్ ఫ్రమ్ బెంగళూరు, చెన్నై, సో ఎవరైనా వేరే మన ఫ్రెండ్స్ హూ డజంట్ నో తెలుగు, దెన్ విల్ డూ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే, సో కీప్ వాచింగ్ దిస్ స్పేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.